హరిహర వీరమల్లు ఇప్పుడే బెనిఫిట్స్ చూసి రావడం జరిగింది భయ్య. ఇక మూవీ గురించి మాట్లాడుకోవాలంటే నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్లో ఉంది. అండ్ అలాగే హీరోయిన్ కూడా హీరోకి ఏ మాత్రం తీసుకోలేదు. ముఖ్యంగా ఈ మూవీలో కొన్ని ఫైట్ సీన్స్ ఉంటాయి భయ్య. పవన్ కళ్యాణ్ గారు ఆ షిప్ లో ఫైటింగ్ చేసే విధానం గానీ నాకైతే వేరే లెవెల్లో అనిపించింది. అండ్ అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ కొట్టడానికి అయితే ప్రయత్నించండి. ఇక ఈ మూవీలో నక్కతో ఒక షాట్ ఉంటది అనమాట పవన్ కళ్యాణ్ గారిది. అదైతే పిచ్చ పీక్స్ లో ఉంది భయ్య. అప్పుడెప్పుడో పవన్ కళ్యాణ్ గారు ఆ గబ్బర్ సింగ్ మూవీలో గుర్రం మీద రైడింగ్ చేయడం చూసామన్నమాట. కానీ మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ హరిహర వీరమల్లు మూవీలో ఆ గుర్రం మీద రైడింగ్ చేస్తుంటే నాకైతే వేరే లెవెల్ అనిపించింది. ఇక హీరోయిన్ నిధి అగర్వాల్ గురించి మాట్లాడుకోవాలంటే తన యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది భయ్య. ఇక మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలంటే కీరవాణి గారు ఎక్కడ కూడా ఆడియన్స్ అయితే డిసప్పాయింట్ చేయలేదన్నమాట. ఇక మూవీ చూస్తున్నంత సేపు అక్కడక్కడ స్లోగా మరియు అక్కడక్కడ లాగ్ అనిపించవచ్చు. కానీ బట్ ఓవరాల్ గా మూవీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ హరిహర వీరమల్లు మూవీ స్టోరీ చూపించేటటువంటి విధానం కానీ అండ్ అలాగే ఆ స్క్రీన్ పై చూపించేటటువంటి విధానం కానీ నాకైతే చాలా అంటే చాలా బాగా చూపించారనిపించింది. నిజంగా చెప్తున్నాను భయ్య, ఈ మూవీ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా డిసప్పాయింట్ అయితే చేయలేదన్నమాట. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే ఈ హరిహర వీరమల్లు మూవీ ఏదైతే ఉందో ఈ మూవీ చాలా అంటే చాలా బాగుంది భయ్య. అండ్ ఫ్యాన్స్ అయితే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా డిసప్పాయింట్ చేయలేదన్నమాట. సో మరి మీరెంత మంది ఈ మూవీని చూస్తారో కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.